ఎందుకంటే ఆయన ఈ లోకానికి రాబోతున్నప్పుడు, దేవుడు మానవుడిగా ఈ లోకానికి రాబోతున్నప్పుడు ఎవరి ద్వారా తెలియజేయించాడంటే దేవుని దూతల ద్వారా తెలియజేయించాడు. ఇదిగో దేవుని దూత వస్తాడు మీ కొరకు. దేవుడు ఆయన వస్తా పుట్టబో శిశువు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడని చెప్పాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత ఆయన తిరిగి లేచిన సంగతి కూడా ఎవరు చెప్పారంటే దేవదూతలే చెప్పారు. ఇక్కడే మత్తయి సువార్తలో మనం చదువుకుంటాం 2వ వచనం. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చున్నాడంట. పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు మహాభూకంపం కలిగి ఆ దూత స్వరూపం ఎలాగుందంటే మెరుపు వలె ఉందంట. మెరుపు ఎంత ప్రకాశంగా ఉంటుందో అలాగుందా ఆయన స్వరూపం. ఆ స్వరూపం అలాగున్నప్పుడు అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. ఎవరి వస్త్రం? దేవదూత వస్త్రం. అయితే ఆ విధంగా ఉన్నప్పుడు అతనికి భయపడటం వలన కొంతమంది కావలివారు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, ఆనాటి పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఏం చేశారంటే, అయ్యా ఆయన బతికున్నప్పుడు 3వ దినం లేస్తానన్నాడు, అది మాకు జ్ఞాపకం ఉంది, 3వ దినం దాకా సమాధిని భద్రం చేయాలి అని పిలాతు దగ్గర వాళ్ళు మనవి చేసుకున్నారు. పిలాతుకి ఏం చేశారంటే అప్లికేషన్ పెట్టారు, పిలాతుకి కంప్లైంట్ చేశారనమాట, సమాధిని భద్రం చేయాలంటే. అప్పుడు పిలాతు అన్నాడు, కావలివారు ఉన్నారు కదా, మీరు కూడా పోండి, మీ శాతనంత మటుకు భద్రం చేయండి అన్నారు. ఇప్పుడు ఈడ కావలివారు మనకు కనపడతారు. చూద్దాం దేవుని వాక్యంలో 4వ వచనం. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలెనున్నారు. ఇప్పుడు కావలివారు ఉన్నారు కదా, ఎప్పుడైతే దేవదూత వచ్చాడో పరలోకం నుండి రాయిని పొర్లించాడో అతని రూపం మెరుపులే ఉంది. అతని రూపం కూడా ఎలాగుందంటే స్వరూపము మెరుపులే ఉంది. అతని వస్త్రం ఏమంతా తెల్లగా ఉంది. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మహాభూకంపం, ఈ దృశ్యాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు కావలి వారి పరిస్థితి ఎలాగ ఉందంటే వణికి చచ్చిన వారి వలె పడారు. వణికి చచ్చిన వారి పడ్డప్పుడు ఆ దూత స్త్రీలతో మాట్లాడుతున్నాడు. ఏమంటే మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఎవరిని వెతుకుతున్నారంట వాళ్ళు? మగ్దలేని మరియమ్మ. ఇందాకనే మనం చదువుకున్నాం. అసలు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఎవరికి మొట్టమొదటిగా కనపడ్డాడు? మగ్దలేని మరియమ్మకే కదా. మగ్దలేని మరియమ్మకి కనపడ్డాడు ప్రభు. చూద్దాం మగ్దలేని మరియమ్మని గురించి యోహాను సువార్తలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం నుండి. దేవునికి స్తోత్రం కలిగిన యొక్క దేవుని వాక్యం చదివి బిడ్డ వచ్చింది. ఇప్పుడు దాకా మేము అనుకుంటున్నాం మీలో దేవుని వాక్యం చదివి లేరు, అది చాలా సంతోషం. 20వ అధ్యాయము 11వ వచనం చదవమ్మా. అయితే మరియా ఎందుకంటే ఆ పై వచనాలు చదివితే ఏమంటదంటే పేతురు, యోహాను వాళ్ళు వచ్చారు. ఆ పై వచనాలు చదువుతాం మీకు. ఆదివారం 20 మొదలు ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందల కాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండి చూచెను కనుక ఆమె పరుగెత్తుకొని పోయి సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిశుని వద్దకు వచ్చి ప్రభు సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరని ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్తుంది. అంటే ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. 12 మందిలో ఒక ఆయన చనిపోయాడు. ఇస్కరియోతు యూద ప్రభుని అప్పగించాడు, చనిపోయాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. ప్రభువుతో పాటు ఆయన శిష్యులతో పాటు ఆయనతో ఉన్నటువంటి కొందరు స్త్రీలు కూడా ఉన్నారు. వీరిలో మగ్దలేని మరియమ్మ కూడా ఉంది. ఈమె ఏకాడికి ఈమె గురించి 4 సువార్తలు కూడా పెందలాడి మగ్దలేని మరియమ్మ సమాధి దగ్గరకు వచ్చింది. శిష్యులు రాలా, ఎవరు రాలా. కనుక బహుశా ఎందుకంటే ప్రభువుకు తెలుసు ఆయన ఎదికేవారెవరు, ఆయన్ని ప్రార్థన చేసేవారెవరు, ఆయన మాటకు లోబడేవారెవరు, ఆయన్ని మరి గణపరిచేవారెవరు అనేది ఆయనకు తెలుసు. తెలుసా తెలీదా? తెలుసు కాబట్టి
మొట్టమొదట లేచిన తర్వాత ఎవరికి కనపడ్డాడంటే మధ్యలేని మరియమ్మకు మాత్రమే ఆ భాగ్యం ఆమెకు దక్కింది. శిష్యులు కనపడలా. మరి పేతురుతో ఏమన్నాడు ప్రభువారు? నువ్వు కేపవనబడదు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు పేతురుతో. మరి పేతురుకు కనపడలా. ఎందుకంటే తను ఎదకువారెవరో ఆయనకు తెలుసు. ఇక్కడ ఈ విషయాలు ఆ మధ్యలేని మరియమ్మ చెప్పినప్పుడు పేతురు, యోహాను వారు పరుగున సమాధి దగ్గరకు వచ్చారు. వచ్చి చూస్తే ఏమి అక్కడ నార బట్టలు తప్ప ఏమి లేవు. లేకపోయేసరికి వాళ్ళు ఏం చేశారంటే అంతటి శిష్యులు తమ వారి వద్దకు వెళ్ళిపోయారు. 10వ వచనం, తమ వారి దగ్గరికి చూసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అయితే మరియమ్మ ఎక్కడుంది? 11వ వచనం, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడుస్తా ఉందంట. సమాధి బయట వీళ్ళేం పోయారు, వచ్చి వీళ్ళు చూసి ఇంకా ఏది ప్రభు కనపడలేదుగా మనం వెళ్దాంలేమని చెప్పి వెళ్ళిపోయారు. కానీ మరియమ్మ ఏం చేసింది? వెళ్ళిపోకుండా ఏడుస్తూ ఉంది. ఎందుకు? ఆమె ఏడ్చుచూ సమాధిలోకి వంగి చూస్తూ ఉంది. నా ప్రభువుని ఎవరెత్తపోయారు, నా ప్రభువుని నేను చూడాలి, నా ప్రభు ఏమయ్యాడు. ఒక తపన, ఆమెలో ఉన్నటువంటి ఒక తపన, ఒక మంచి ఆలోచన. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రభుని అంతగా ప్రేమించిందా. దేవునికి స్తోత్రం. మనం ఎలాగ ప్రేమిస్తున్నాం ప్రభుని? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏడుస్తా సమాధిలోకి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చున్నారు. వంగి చూసినప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనపడ్డప్పుడు వారు అంటున్నారు, వారు వచ్చి అడుగుతున్నారు ఏమని? ఎవరిని? మరియమ్మని అడుగుతున్నారు. ఏమని? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు అమ్మ ఏడుస్తున్నావు అని అడిగితే అప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారయ్యా, అందుకు ఏడుస్తున్నా. నా ఏడుపు ఎవరి కోసం తెలుసా? నా ప్రభువుని చూడాలి, నా ప్రభు కోసం నా ఏడుపు, నా ప్రభు కోసం నేను ఏడుస్తున్నానని చెప్పామంటే అప్పుడు అంటా ఉన్నారు వాళ్ళు, ఎవరిని వెతుకుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నా? అయ్యా అక్కడ అంటున్నాడు యేసు. తర్వాత 14 వచనం, ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచుండుట చూచాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచాను, కానీ ఆయన యేసు అని ఆమె గుర్తుపట్టలేదు. ప్రభువారు ఆమె వెనకాల నిలబడ్డప్పుడు ఆమె గుర్తుపట్టకపోయేకి ప్రభు కూడా అడుగుతున్నాడు ఆమెని. 15వ వచనంలో, యేసు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? దేవదూతలు అడిగారు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని. ఆ తర్వాత ప్రభు అడుగుతున్నాడు స్వయంగా, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే అప్పుడు ఆమె అంటుంది, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినడలా ఆయన్ని ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము. నీవు ఆయన ఒకవేళ మోసుకొని పోయే తోటమాలి అనుకుంటా ఉంది, నువ్వు ఆయన ఒకవేళ మోసుకుని గుర్తుపట్ల ప్రభువుని, నువ్వు ఆయన తోటమాలి నువ్వు ఆయన మోసుకొని పోయావు నాతో చెప్పు అంటుంది. చెప్పు అంటూ నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్తుంది. మరియా, మగ్దలేని మరియా ప్రభుని ఎంతగా ప్రేమించిందంటే అంతగా ప్రేమించింది. ఆయన ప్రేమించేవారెవరో ఆయనకి తెలుసు. కనుక మొట్టమొదటిగా ఆమెకు ఆ భాగ్యం దొరికింది, ప్రభువును చూసే భాగ్యము దొరికింది. మన జీవితాల్లో మనం కూడా ప్రభుని ఎంతగా ప్రేమిస్తున్నాము?